అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాడేపల్లిగూడెంలో ఈసీకి సంబంధించినటువంటి బ్రాంచ్ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు లాస్ట్ ఇయర్ కట్ అయిందనే విషయం చెప్పుకుందాము. ముఖ్యంగా మనం చూస్తే మీకు ఈ స్క్రీన్లో మనకున్నటువంటి తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం ఎన్ఐటికి సంబంధించినటువంటి ప్రిన్సెస్ ఇదంతా కూడా ఈ క్యాంపస్ చూస్తే కూడా చాలా ఇయర్కి అది డెవలప్ అవుతూ వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కువ కంపెనీస్ రావడంతో ఈ యొక్క ఎన్ఐటి తాడేపల్లిగూడెం కూడా మంచి కంపెనీస్ వచ్చే అవకాశం ఉందని నా అభిప్రాయం. కాబట్టి తాడేపల్లిగూడెన్ని మనం అందరం కూడా ఒక ఇంపార్టెంట్ ఎన్ఐటిగా మనం ఈసారి అయితే భావించవచ్చు అన్నది నా ఉద్దేశం. దీని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పినటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన తర్వాత ఈసీఈ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే ఈసీఈకి ఓపెన్ జనరల్ అభ్యర్థులకి చూస్తే 24,588 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 23,576 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అంటే మేల్ కంటే ఫిమేల్కి ఇంకా తక్కువ ర్యాంక్ రావాలి. అంటే ఇక్కడ ఫిమేల్ ఎందుకు తక్కువ ర్యాంక్లో కట్ అయిపోతుంది అంటే ఎక్కువ మన తాడేపల్లిగూడెం కాబట్టి లోకల్గా ఇక్కడే జాయిన్ అయితే బెటర్ కదా అని, ఎందుకంటే హోమ్ స్టేట్ కోట మనకు 50% ఉంది కాబట్టి. మరి అట్లాంటి పరిస్థితుల్లో మనకి మీకు చెప్పినట్టుగా 24,588 ర్యాంకు రావాలి మేల్ జనరల్కి, ఫిమేల్కి 23,576 ర్యాంక్ రావాలి అంటే నిన్న కూడా నేను చెప్పాను పర్సెంటేజ్ అంటే మనకి ఎంత స్కోర్ వస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఆ పర్సెంటేజ్ వస్తే ఇంత ర్యాంక్ వస్తుంది అన్నది నేను ఈ వీడియోలో మీ అందరికీ కొంచెం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ముఖ్యంగా ఒకవేళ పేపర్ కానీ టఫ్గా ఉంది అంటే ఫిజిక్స్ ఒక 15, కెమిస్ట్రీ ఒక 16, మ్యాథ్స్ ఒక 10, టోటల్ 41 క్వశ్చన్స్ కానీ మీరు ఆన్సర్ చేశారంటే 41 × 4 164 స్కోర్ కానీ మనం చేయగలిగామా 98.3% అయితే గ్యారంటీగా వస్తుంది. 98.3% వచ్చిందనుకోండి డెఫినెట్గా మనం 24,25,000 ర్యాంక్లో ఉంటాం. ఓపెన్ జనరల్ ర్యాంక్, సిఆర్ఐ ర్యాంక్ నేను చెప్తున్నాను. అట్లాగే ఒకవేళ పేపర్ మోడరేట్గా ఉందనుకోండి ఫిజిక్స్లో ఒక 17 క్వశ్చన్, కెమిస్ట్రీలో ఒక 18 క్వశ్చన్, మ్యాథ్స్లో ఒక 10 క్వశ్చన్, టోటల్ 45 × 4 180 స్కోర్ తెచ్చుకుంటే మోడరేట్గా ఉన్నప్పుడు పేపరు ఇది కూడా 98.3% వచ్చే అవకాశం ఉంది. అది జనరల్ అభ్యర్థికి సంబంధించి నాకున్నటువంటి నా అనాలిసిస్ ప్రకారంగా నేను ఇది చెప్తున్నాను. అలాగే ఓబీసీ ఎన్సెల్ వాళ్ళు లాస్ట్ ఇయర్ చూస్తే ఈసీకి సంబంధించి తాడేపల్లిగూడెంలో జనరల్ అభ్యర్థులకి మేల్కి 8,736 ర్యాంక్తో కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 9,548 ర్యాంకు. ఈ ర్యాంకు నేను చెప్తుంది ఓబీసీ కేటగిరీ ర్యాంకు, హోమ్ స్టేట్ కోటాలో వచ్చినటువంటి మనము ఆ ర్యాంకు అడ్మిషన్ ర్యాంక్ అది. దీనికి సంబంధించి కానీ మనం ఈసారి ఒకవేళ 8,736 ర్యాంకు మనకు రావాలి అంటే లేదా ఈడబ్ల్యూఎస్ వరకు 4,081 ర్యాంక్ రావాలి అంటే మనము పేపర్ టఫ్గా ఉన్నా సరే ఫిజిక్స్ ఒక 14, కెమిస్ట్రీ ఒక 15, మ్యాథ్స్ ఒక 9, టోటల్ 38 క్వశ్చన్స్ చేస్తే 30 × 4 అండి 152 స్కోర్ వస్తుంది. 152 స్కోర్ వస్తే మనకు 97.9% అయితే వస్తుంది. ఒకవేళ పేపర్ టఫ్గానే ఉంది, ఫీమేల్ అభ్యర్థులకి 9,548 వరకు వచ్చినా సరే సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 3,927 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. చూడండి ఫీమేల్కి అయితే మాత్రం ర్యాంక్ తక్కువగానే కనిపిస్తుంది. ఇక్కడ మోడరేట్గా ఉన్నప్పుడు ఒక 160 స్కోర్ అయితే చేసుకోవాలండి. 160 తెచ్చుకుంటే 97% ప్లస్లో ఉంటాం. అప్పుడు మనకి తాడేపల్లిగూడెంలో ఈసీ రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇందాక నేను చెప్పినట్టుగానే ఈసీకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ 4,081 ర్యాంక్ వరకును, ఫిమేల్కి ఏమో 3,927 ర్యాంక్తో కట్ అయిపోయింది. కాబట్టి మనము 97% దగ్గరగా ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ లేదా ఓబీసీ ఎన్సీలకు కానీ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఎస్సీ కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తాడేపల్లిగూడెంలో ఎన్ఐటికి సంబంధించి ఈసీ బ్రాంచ్ రావాలంటే 4,768 ర్యాంక్ వరకు లాస్ట్ ఇయర్ కట్ అయింది మేల్కి. ఫీమేల్కి అయితే 3,967 ర్యాంక్. అంటే ఇంకా మేల్ కంటే ఫిమేల్కే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా ఫిమేల్ ఎప్పుడు కూడా లోకల్ మన స్టేట్ కాబట్టి ఇక్కడ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎస్సీ మేల్ అండ్ ఎస్సీ ఫిమేల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఒకవేళ పేపర్ టఫ్గానే వచ్చిందనుకోండి వీళ్ళు ఫిజిక్స్ ఒక 13, కెమిస్ట్రీ ఒక 14, మ్యాథ్స్ ఒక 7, టోటల్గా 34 క్వశ్చన్స్ చేస్తే 34 × 4 136
వస్తే 96% వస్తుందండి. 96% వస్తే అబోవ్ ర్యాంక్ వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ పేపర్ మోడరేట్గా ఉంది అనుకోండి, ఫిజిక్స్ ఒక 13, కెమిస్ట్రీ ఒక 15. ఎందుకంటే కెమిస్ట్రీ కొంచెం ఎక్కువ చేసుకోవాలండి. ఫిజిక్స్ కంటే కెమిస్ట్రీ కొంచెం ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టు. మ్యాథ్స్ కొంచెం టఫ్ కాబట్టి మ్యాథ్స్ కంటే ఫిజిక్స్ కొంచెం ఎక్కువ స్కోరింగు. ఈ విధంగా చూసుకుంటే మోడరేట్గా ఉన్నది పేపర్ అన్నప్పుడు 37 క్వశ్చన్స్ వరకు చేయాలి. ఇంటూ 4 148. వీళ్ళు కూడా 96% వస్తే మాత్రం గ్యారంటీగా తాడేపల్లిగూడెంలో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈసీకి సంబంధించి. ఇంక ఎస్టీ వరకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈసీ బ్రాంచ్ రావాలంటే లాస్ట్ ఇయర్ చూస్తే 1801 ర్యాంక్ నుంచి 1876 ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 2685 ర్యాంక్తో కట్ అయిపోయింది. ఇది హోమ్ స్టేట్ కోట. ఇప్పుడు వరకు మనకి తాడేపల్లిగూడెంలో ఏపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హోమ్ స్టేట్ కోట 50% సీట్స్ మనకే వస్తాయి. కాబట్టి మనం ఈజీగా ఇక్కడ మనం అచీవ్ అవ్వచ్చు. ఇక్కడ ఎస్టీ ఫీమేల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇదే ర్యాంక్కి మనము ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే బెటర్ అన్న ఉద్దేశం అంటే ఫిజిక్స్లో ఒక 10, కెమిస్ట్రీలో ఒక 10, మ్యాథ్స్లో ఒక 6, టోటల్ 26 క్వశ్చన్స్ చేస్తే 26 into 4 104 94% అయితే సీట్ వస్తుంది. అది ఎస్టీ ఫిమేల్ అయితే లాస్ట్ టైం చూడండి 2685 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. వీళ్ళు పేపర్ మోడరేట్గా ఉంది అనుకోండి, ఫిజిక్స్ ఒక 13, కెమిస్ట్రీ ఒక 12, మ్యాథ్స్ ఒక 7 క్వశ్చన్స్ చేయగలిగితే మనకి 120 మార్క్స్ తోటి 94% తెచ్చుకోవచ్చు. ఇది నేను లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ సంబంధించినటువంటి వచ్చినటువంటి పర్సంటేజ్లు మార్క్స్ రెండింటిని కూడా కంపేర్ చేసుకొని నేను చాలా క్లోజ్గా ఇది అనాలిసిస్ చేశాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పెట్టుకోండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత చెక్ చేసుకోండి. డెఫినెట్గా ఇలాగే ఉంటుంది.